సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులారా, మనం నిన్నటి క్లాసులో వాయిడ్ అండ్ వాయిడబుల్ కాంట్రాక్ట్ గురించి చెప్పుకున్నాం. మీలో చాలా తక్కువ మంది ఈ ఆన్లైన్ క్లాసెస్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇది ఎందుకంటే మనం ప్రత్యక్షంగా క్లాస్లో పాఠాలు చెప్పుకునే పరిస్థితులు లేవు కాబట్టి మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవటం జరుగుతూ ఉంది. మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ని తప్పనిసరిగా చూడండి. చూస్తేనే మీకు సబ్జెక్ట్ కొంతవరకైనా తెలుస్తుంది. ఈ ఆన్లైన్ క్లాసులో ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే పరీక్షలకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. అంచేత మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆన్లైన్ క్లాసులు వినండి. అగంతుక కాంట్రాక్ట్. మన కాంట్రాక్ట్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్, ఎలిజిబిలిటీ ఆఫ్ ది కాంట్రాక్ట్ పార్టీస్, అలాగే వాయిడ్ అండ్ వాయిడబుల్ కాంట్రాక్ట్స్, వీటి గురించి మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. అయితే ఈ ప్రొసీజర్లో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అగంతుక కాంట్రాక్ట్లు. దీన్నే కంటింజెంట్ కాంట్రాక్ట్స్ అని అంటారు. అసలు కాంట్రాక్టులు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి పూర్తి కాంట్రాక్టులు, అగంతుక కాంట్రాక్టులు. పూర్తి కాంట్రాక్టులు అనేది ఏమిటంటే ప్రామిసరీ ఎలాంటి షరతులు విధించకుండా కాంట్రాక్టును పూర్తి చేయవలసి ఉంటుంది. ఇలాంటి వాటిని పూర్తి కాంట్రాక్టులు అని అంటారు. అగంతుక కాంట్రాక్టులు అనేవి ఏంటంటే కాంట్రాక్టుకి సంబంధించిన అనుషంగికమైనటువంటి ఒక వ్యవహారం జరిగినప్పుడు, జరగకపోయినప్పుడు ఆ పని చేయటం మానివేయటం ని నిర్ణయిస్తూ ఉంటుంది. ఇలాంటి కాంట్రాక్టులని అగంతపు కాంట్రాక్టులు అని అంటారు. సెక్షన్ 31 ప్రకారము అగంతుక కాంట్రాక్టు అనగా ఒక పని అంటే కాంట్రాక్టుకి సంబంధించిన అనుషంగికమైనటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి అనుషంగికమైనటువంటి సంఘటన జరిగినప్పుడు లేదా జరగకపోయినప్పుడు ఒక పని చేయటం కానీ ఒక పని మానివేయడానికి కానీ నిర్ణయం చేస్తూ ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టులని
ఆగంతుక కాంట్రాక్టులు అని అంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఏ అండ్ బి అనేటటువంటి వారి మధ్య ఒప్పందం ప్రకారం సరుకుల్ని తనిఖీ చేసి ఆ తనిఖీ చేసిన దాన్ని బట్టి కొనుగోలు చేయటానికి ఏర్పాట్లు ఉన్నాయి. దీని ప్రకారం ఏ అనేవాడు బికి సరుకును పంపించాడు. బి ఆ సరుకును చూసి అది నచ్చినట్లయితే, అతను దాంతో సంతృప్తి చెందినట్లయితే ఆ సరుకును కొనుగోలు చేయటానికి అంగీకరిస్తాడు. ఆ విధంగా అంగీకరించినట్లయితే ఏ బిల మధ్య కాంట్రాక్ట్ ఏర్పడింది. ఇందులో అనుషంగికమైనటువంటి ఒప్పందం ఏంటంటే సరుకు పట్ల కొనుక్కునేవాడు సంతృప్తి చెందటం అనేది, దీనికి సరుకు కొనడం అనేది ఒకటి, సంతృప్తి చెందిన తర్వాత కొనటం అనేదే అనుషంగికమైనటువంటి ఈ ఒప్పందం. ఇది అంచేత సంతృప్తి చెందడం మీదే ఈ సరుకుకి కొనడానికి సంబంధించినటువంటి అగ్రిమెంటు కాంట్రాక్ట్ పూర్తవుతుంది. సంతృప్తి చెందకపోతే అది జరగదు. ఇలాంటి వాటిని ఆగంతుక కాంట్రాక్టులు అని అంటారు. పూర్తి కాంట్రాక్ట్ ఏంటంటే వాడు సరుకు కొనుక్కుంటాడు, అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆగంతుక కాంట్రాక్ట్ విషయంలో మాత్రం అనుషంగికమైనటువంటి విషయం ఒకటి ఈ యొక్క కాంట్రాక్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఆగంతుక కాంట్రాక్ట్కి ఉండవలసినటువంటి ఆవశ్యకాలు ఏంటంటే, కొన్ని ఆవశ్యకాలను పూర్తి చేసినట్లయితేనే అది ఆగంతుక కాంట్రాక్ట్ అవుతుంది. అందులో మొట్టమొదటిది, భవిష్యత్తులో సంఘటన జరుగుట లేదా జరగకపోవటపై కాంట్రాక్ట్ పూర్తి చేయటం అనేది ఆధారపడి ఉండాలి. భవిష్యత్తులో ఒక సంఘటన జరగడం లేదా జరగకపోవడం అనే దాని మీదే ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయటం అనేది ఆధారపడి ఉండాలి. అనిశ్చితి, ఇక్కడ అనిశ్చితి ఉంటుంది. రెండవది, సంఘటన అనిశ్చితి ఉండాలి. జరగవచ్చు, జరగకపోవచ్చు. సంఘటన తప్పకుండా జరిగినప్పుడు కాంట్రాక్టును పూర్తి చేయవలసి ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టుని ఆగంతుక కాంట్రాక్టు అలవడానికి వీలు లేదు అనకూడదు. ఎంచేతనంటే తప్పకుండా సంఘటన పూర్తి చేయాలి అంటే ఆ కాంట్రాక్టు వ్యవహారం తప్పనిసరిగా పూర్తి చేయాలంటే అది ఆగంతుక కాంట్రాక్ట్ కిందకి రాదు, పూర్తి కాంట్రాక్ట్ కింద వస్తుంది. ఆగంతుక కాంట్రాక్టు అంటే ఒక వ్యవహారంలో అనిశ్చితి ఉండాలి. ఆ అనిశ్చితి మీద ఈ కాంట్రాక్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఆధారపడి ఉండాలి. సంఘటన ఆ కాంట్రాక్టుకు అనుబంధంగా ఉండాలి, అనుబంధమైనటువంటి అంశంగా ఉండాలి. కాంట్రాక్టుకు చెందనిదిగా ఉండకూడదు, దానికి సంబంధించి అనుబంధమైనటువంటి అంశముగా ఉండాలి. ఆగంతుక పార్టీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆగంతుక విషయం అనేది ఆ పార్టీ యొక్క బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఆగంతుక కాంట్రాక్టుల్లో అనుబంధమైనటువంటి పని జరిగినప్పుడు లేదా జరగకపోయినప్పుడు అనేటటువంటి నిబంధన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రామిసర్ లేదా మూడవ వ్యక్తి యొక్క పని మీద ఆగంతుక కాంట్రాక్ట్ ఏర్పాటు అవుతుంది. అంటే ప్రామిసర్ పని మీద కానీ థర్డ్ పార్టీ మీద కానీ ఈ ఆగంతుక కాంట్రాక్టు అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ వాగ్దానము పూర్తి అలాగే ప్రామిసరీ ఇష్టముపై ఆధారపడినప్పుడు అది ఆగంతుక కాంట్రాక్ట్ కాదు. ప్రామిసరీ ఇష్టం మీద ఇది ఆధారపడకూడదు. ప్రామిసర్ యొక్క
ఇష్టానికి అనుగుణంగానే అగంతక కాంట్రాక్టులు ఉండాలి. ప్రామిసరీ ఇష్టానికి అనుగుణంగా జరిగినట్లయితే అది అగంతక కాంట్రాక్టు కాదు. అంటే తాను సముచితంగా భావించిన మొత్తమును ప్రతిఫలముగా ఇవ్వడానికి ప్రామిసర్ తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేసినప్పుడు అది అగంతక కాంట్రాక్టు కాదు. అంటే ఇది రీజనబుల్ అమౌంట్, దీన్ని చెల్లించడానికి ప్రామిసర్ అంగీకారం తెలియజేసినట్లయితే అది పూర్తి కాంట్రాక్ట్ అవుతుంది, అగంతక కాంట్రాక్ట్ కింద రాదు. కానీ మూడవ వ్యక్తి నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించినట్లయితే అది అగంతక కాంట్రాక్ట్ అవుతుంది. అంటే మన ఇద్దరి మధ్య అమ్మకానికి జరిగినటువంటి ఒప్పందం ఏ బీల మధ్యన ఉంది, కానీ దాని యొక్క ధరని డిసైడ్ చేసేది సి అయినప్పుడు అది అగంతక కాంట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా ఏ చెప్పినటువంటి ధరని బి చెల్లించడానికి ఒప్పుకున్నట్లయితే, అంగీకరించినట్లయితే అది అగంతక కాంట్రాక్ట్ కింద రాదు. అంచేత ఇందులో సంఘటన అనేది అనిశ్చితంగా ఉండాలి. తర్వాత ఇందులో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఆ విధంగా అయితేనే ఇది అగంతక కాంట్రాక్ట్ కింద వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఏ అనేటటువంటి వ్యక్తి బి అనేటటువంటి వ్యక్తితో జడ్ నిర్ణయించిన ప్రతిఫలానికి చెల్లిస్తాను అని అంగీకరించినాడు. అంటే వ్యవహారం ఏ బీల మధ్య జరిగింది, కానీ ధరని ప్రతిఫలాన్ని నిర్ణయించవలసినటువంటి వ్యక్తి జడ్ చెప్పిన ప్రతిఫలాన్ని బి చెల్లిస్తానని అంగీకరించాడు. ఇది సరి అయిన సక్రమమైన అగంతక కాంట్రాక్ట్ కిందే వస్తుంది. అయితే అగంతక కాంట్రాక్టు ఏర్పడడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. భారతదేశంలో న్యాయశాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యాలు ఈ అగంతక కాంట్రాక్టుకు సంబంధించినవి ఇప్పుడు మనం చెప్పుకోబోతా ఉన్నాం. సెక్షన్ 32 ప్రకారము అగంతక కాంట్రాక్టు ఏర్పాటు అనేది భవిష్యత్ అనిశ్చితమైన సంఘటన మీద ఆధారపడి ఉంటుంది. అనిశ్చితమైన అంటే నిశ్చితమైనటువంటి సంఘటన కాదు. ఈ సంఘటన జరిగినప్పుడే కాంట్రాక్టు ఏర్పాటు అవుతుంది. అలా కాకుండా ఆ సంఘటన జరుపుట అసంభవమైనప్పుడు అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. అంటే ఇందులో ఏంటంటే అనిశ్చిత మీద ఆధారపడి ఉండాలి. అనిశ్చితమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే కాంట్రాక్ట్ ఏర్పాటు అవుతుంది. అలా కాకుండా ఆ సంఘటన జరగడం అసంభవమైతే అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఏ బీతో అన్నాడు, బీడీని వివాహము చేసుకున్న ఎడల 1,00,000 రూపాయలు చెల్లించడానికి అంగీకరించాడు. ఏ బీతో అన్నాడు, డీని వివాహము చేసుకున్న ఎడల 1,00,000 రూపాయలు చెల్లిస్తాను అని అన్నాడు. ఇక్కడ డి అనేటటువంటి వాడు బి అనేటటువంటి వాడిని వివాహం చేసుకోక ముందుగానే చనిపోయింది. అయితే ఈ సంఘటన ఏంటంటే అనిశ్చితమైనటువంటి సంఘటన. పెళ్ళి చేసుకుంటే వాడు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. పెళ్ళికి ముందే అందులో బి అనేటటువంటి ఆవిడ చచ్చిపోయింది, వివాహం జరగలేదు. కాబట్టి ఇది కాంట్రాక్ట్ కాదు. ఏం చేతనంటే వివాహం అనేది జరిగితేనే వాడు ఇస్తానన్న 1,00,000 రూపాయలకి విలువ ఉంటుంది, వాళ్ళ మధ్యన అగ్రిమెంటు కాంట్రాక్ట్ ఉన్నట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఈ సంఘటనలో ఏ బీతో అన్నాడు, డీని పెళ్లి చేసుకుంటే 1,00,000 ఇస్తానని. అయితే బీకి డీకి వివాహం అవ్వకముందే బి చచ్చిపోయింది కాబట్టి ఈ సంఘటనలో ఈ యొక్క ఒప్పందంలో వివాహం జరగలేదు కాబట్టి ఇక్కడ ఆ కాంట్రాక్టు లెక్క కిందకి రాదు, కాంట్రాక్టు అమలుపరచడానికి వీలు పడదు.
అయితే ఇక్కడ సెక్షన్ 33 ప్రకారము కాంట్రాక్టు ఏర్పాటు సంఘటన అనేది జరగకపోవటంపై ఆధారపడినప్పుడు, అంటే ఆ సంఘటన జరిగేటప్పుడు మాత్రమే ఆ కాంట్రాక్టు ఏర్పాటు అవుతుంది. ఇక్కడ సెక్షన్ 33 ప్రకారము కాంట్రాక్టు ఏర్పాటు అనేది సంఘటన జరగకపోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే సంఘటన జరిగినప్పుడు ఆధారపడి ఉంది, రెండోది ఇక్కడ సంఘటన జరగకపోవడం మీద ఆధారపడి ఉంది. అలా జరగనప్పుడు మాత్రమే ఈ కాంట్రాక్టు ఏర్పాటు అవుతుంది. ఇక్కడ ఏబి అనే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. అది ఏంటంటే ఏ అనేటటువంటి వాడు తన యొక్క భవనాన్ని బి అనేటటువంటి వాడికి అమ్మడానికి అంగీకరించాడు. ఎలాంటప్పుడు అంటే ఆర్ అనేటటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు నీకు అమ్ముతాను అని ఏ అనేవాడు బి అనేవాడికి చెప్పాడు. అయితే ఇక్కడ ఆర్ బ్రతికున్నన్నాళ్ళు ఈ కాంట్రాక్టు అమలుపరచడానికి అవకాశం లేదు. ఇక్కడ ఆర్ అనేటటువంటి వాడు చనిపోయినట్లయితేనే ఈ కాంట్రాక్టు అమలులోకి వస్తుంది. అంటే ఈ సంఘటన అతను బతికున్నన్నాళ్ళు ఇది అమలులోకి రాదు. అంటే ఇక్కడ బి అనేటటువంటి వాడు ఆర్ అనేటటువంటి వ్యక్తి చనిపోవడానికి దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఇక్కడ చనిపోవటం అనే సంఘటన జరగకపోవటం అని అర్థం. వాడు బతికున్నన్నాళ్ళు ఈ కార్యక్రమం ఇది అందులోకి రాదు. అంటే అది జరగాలి, అది బతికున్నన్నాళ్ళు అమల్లోకి రాదు. ఇది సెక్షన్ 34 ప్రకారము అగంతుక కాంట్రాక్టు మూడవ వ్యక్తి ప్రవర్తన పైన ఆధారపడి ఏర్పాటు అవుతుంది. సెక్షన్ 31 ఏమో ఒక సంఘటన జరగడం, సెక్షన్ 33 ఏమో ఒక సంఘటన జరగకపోవటం, సెక్షన్ 34 అనేది మూడవ వ్యక్తి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మూడవ వ్యక్తి చర్యల వలన కాంట్రాక్టు పూర్తి చేయటానికి అసంభవమైనప్పుడు ఆ కాంట్రాక్టు ఏర్పాటు కాదు. ఇక్కడ ఏ అనేటటువంటి ఒక తండ్రి తన కుమార్తెను వివాహము చేసుకునే యెడల తన ఆస్తిని బదిలీ చేయటానికి అంగీకరించాడు. ఏ అనేటటువంటి తండ్రి తన యొక్క వేరే వ్యక్తితో తన కుమార్తెను వివాహము చేసుకున్న యెడల తన ఆస్తిని బదిలీ చేయటానికి అంగీకరించాడు. అయితే ఇక్కడ ఈ ఏ అనేటటువంటి కూతురు వేరే వ్యక్తిని వివాహం ఆడింది. అతను చెప్పిన వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని వివాహం ఆడింది. ఇక్కడ కుమార్తె ప్రవర్తన వలన ఈ ఏ అనేటటువంటి వ్యక్తి వాగ్దానము పూర్తి చేయటానికి అవకాశము లేదు. ఇక్కడ కాంట్రాక్టు ఏర్పడలేదు. ఎంచేతనంటే ఒక వ్యక్తిని వివాహం చేసుకోమని అతను చెప్పాడు కుమార్తెతో. ఆ కుమార్తె అతన్ని కాకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది కాబట్టి ఈ వాగ్దానాన్ని నిలుపుకోవలసినటువంటి అవసరం ఏ అనేటటువంటి వ్యక్తికి లేదు. కాబట్టి ఇక్కడ కాంట్రాక్టు ఏర్పడలేదు. సెక్షన్ 35 ప్రకారము అంటే ఇది 4వది. సెక్షన్ 35 ప్రకారము ఒక నిర్ణీత కాలములో సంఘటన జరగకపోయినట్లయితే ఒక పని చేయటానికి కానీ ఒక పని మానడానికి కానీ కాంట్రాక్టు ఏర్పాటు అయినట్లయితే ఆ సంఘటన జరగకుండా నిర్ణీత కాలం దాటిపోయినా లేదా నిర్ణీత కాలములో ఆ సంఘటన జరగదు అని వ్యక్తమైనా
ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టుని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నిర్ణీత కాలంలో ఒక సంఘటన జరగకపోతే ఒక పని చేయడానికి కానీ మానడానికి కానీ వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఆ సంఘటన జరగకుండా నిర్ణీత కాలం దాటిపోయినా ఆ నిర్ణీత కాలంలో ఆ సంఘటన జరగదు అని వ్యక్తమైన ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్ట్ని అమలు. ఉదాహరణకి ఒక బీమా కంపెనీ బితో 1 సంవత్సరంలోనైనా తిరిగి రాకపోతే కొంత నగదును చెల్లించడానికి ఏర్పాటు చేసుకుంది. అయితే సంవత్సర కాలంలో నగదు తిరిగి రాకపోయినా మునిగిపోయినట్లు తెలిసిన కాంట్రాక్టుని అమలు చేయవచ్చు. అంటే ఇది నిర్ణీత కాలంలో ఒక పని జరగకపోవటం మీద ఆధారపడి ఉంది. బీమా కంపెనీ ఏముందంటే బితో 1 సంవత్సరం లోపు ఒక పడవ తిరిగి రాకపోయినట్లయితే కొంత నగదును చెల్లించడానికి ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ సంవత్సర కాలంలో నౌక తిరిగి రాకపోయినా లేక తిరిగి రాదు అని కన్ఫర్మ్ అయినా అంటే మునిగిపోయినట్లు తెలిసినా ఆ కాంట్రాక్టుని అమలు చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ సంవత్సర కాలంలో ఆ పడవ ఆ నావ తిరిగి వచ్చినట్లయితే ఈ కాంట్రాక్టు అమలు చేయడానికి అవకాశం ఉండదు. అయితే సెక్షన్ 36 ప్రకారము ఏదైనా అసంభవమైనటువంటి సంఘటన మీద ఆధారపడి ఆగంతుక కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంఘటన అసంభవమని కాంట్రాక్టు ఏర్పాటు సమయంలో తెలిసినా లేదు తెలియకపోయినా అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. ఇది ఎలాగంటే అసంభవమైనటువంటి సంఘటన మీద ఆధారపడి ఆగంతుక కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంఘటన అసంభవమని కాంట్రాక్టు ఏర్పాటు సమయంలో తెలిసినా లేదు తెలియకపోయినా అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఎస్తో తన కుమార్తె అయిన డీని వివాహము చేసుకున్న ఎడల 50,000 రూపాయలు చెల్లిస్తానని అంగీకరించాడు. కాంట్రాక్టు ఏర్పాటు సమయంలో డి చనిపోయింది. ఇది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. అసంభవం అయినటువంటి సంఘటన మీద ఆధారపడి ఉన్నప్పుడు అది తెలిసి అయినా తెలియక అయినా అది కాంట్రాక్టు చెల్లని కాంట్రాక్టే అవుతుంది. ఎందుకంటే ఈ అనేటటువంటి వాడు ఎస్ అనేటటువంటి వాడితో డి అయిన తన కుమార్తెను వివాహం చేసుకుంటే 50,000 ఇస్తానన్నాడు. కాంట్రాక్టు ఏర్పడే సమయంలోనే డి అనే అమ్మాయి చనిపోయింది అంచేది ఇది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. అయితే ఆగంతుక కాంట్రాక్టులకి జూదపు కాంట్రాక్టులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆగంతుక కాంట్రాక్టులకి పరస్పర వాగ్దానములు, జూదపు ఒప్పందంలో పరస్పర వాగ్దానములు ఉంటాయి. అంటే ఇది ఒకడు విన్ అయితే ఒకడు చెల్లించాలి, విన్ అవ్వకపోయినట్లయితే వేరేవాడు చెల్లించాలి. ఇది జూదపు కాంట్రాక్టు. ఆగంతుక కాంట్రాక్టు విషయంలో అలాంటి వాగ్దానాలు ఏమీ కూడా ఉండవు. స్వభావము జూదపు ఒప్పందానికి ఆగంతుక స్వభావం ఉంటుంది, కానీ ఆగంతుక కాంట్రాక్టుకి జూదపు స్వభావం ఉండదు. చెల్లుబాటు ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది ఇదని, జూదపు ఒప్పందం చెల్లని ఒప్పందమే, కానీ ఆగంతుక కాంట్రాక్టు సక్రమమైనటువంటి కాంట్రాక్ట్. ఆగంతుక కాంట్రాక్ట్ అంటే జరగకపోవడం అనేది ఒక అనిశ్చితమైనటువంటి సంఘటన మీద ఆధారపడి ఉంటుంది. జూదపు కాంట్రాక్టులు అనేవి ఎప్పుడు కూడా చెల్లని కాంట్రాక్టులు అవుతాయి. విషయం మీద ఆసక్తి, జూదపు ఒప్పందంలో విషయంలో ఎవరికీ ఆసక్తి ఉండదు. ఆగంతుక కాంట్రాక్ట్ విషయంలో 2 పార్టీలకి దీని మీద ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాగే భవిష్యత్ సంఘటన, జూదపు ఒప్పందాల్లో భవిష్యత్తు సంఘటన ప్రధానమైనటువంటి అంశం కాదు. జూదం ఒప్పందాల్లో భవిష్యత్ సంఘటన ప్రధానమైనటువంటి అంశం కాదు. ఆగంతుక కాంట్రాక్ట్లో ఈ భవిష్యత్ అంశం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. అయితే ఈ రెండింటికి
వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఈ ఆగంతుక కాంట్రాక్ట్కి జోదపు కాంట్రాక్ట్కి కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ఈ రెండు రకాల కాంట్రాక్టులు భవిష్యత్తులో ఒక సంఘటన జరగటం లేదా జరగకపోవటం అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ రెండింటిలోనూ కూడా సంఘటన అనిశ్చితంగానే ఉంటుంది. అంటే గెలవడం ఓడిపోవడం జోదపు కాంట్రాక్ట్ అయితే, జరగడం జరగకపోవడం అనేది ఈ కంటింజెంట్ కాంట్రాక్టులు. అనిశ్చితమైనటువంటి సంఘటన రెండింటికి కూడా అనుషంగికంగా ఉంటుంది. అంచేత ఆగంతుక కాంట్రాక్టులు జోదపు కాంట్రాక్టులకి కొన్ని పోలికలు కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యత్యాసాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా కంటింజెంట్ కాంట్రాక్టుల విషయంలో సెక్షన్ 32, సెక్షన్ 33, సెక్షన్ 34, సెక్షన్ 35, సెక్షన్ 36 ఈ 4 అంశాల మీద కూడా ఈ 4 సెక్షన్ల ద్వారా ఈ కంటింజెంట్ కాంట్రాక్టు సరి అయినదా కాదా, అమలు చేయవచ్చా అమలు చేయకూడదా అనేది ఈ 4 సెక్షన్ల ద్వారా మనకి విశదమవుతూ ఉంటుంది. చేత ఈ కంటింజెంట్ కాంట్రాక్ట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది షార్ట్ క్వశ్చన్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంచేత మీరందరూ కూడా ఈ బిఎల్ అనే ఈ సబ్జెక్ట్ని మీరు ఆన్లైన్లో చదువుతూ ఇంటి దగ్గర కూడా ఏదో ఒక రకంగా మెటీరియల్ సంపాదించి చదువుకొని ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతారని అనుకుంటా ఉన్నాను. ఇప్పటి నుంచైనా సరే ఈ ఆన్లైన్ యూట్యూబ్ క్లాసెస్ చూడండి, చూసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.